హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియోను హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాతో పాటుగా దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అయితే పేర్కొన్నారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అయితే హెచ్చరించారు. అటు విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో వడగండ్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించింది. ఇక ఈ ద్రోణి ప్రభావంతోనే ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే ముందుగానే ఈసారి నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 13వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది. ఇక వచ్చే 3 గంటల్లో ఉత్తరాంధ్రతో సహా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వెల్లడించారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా రైతు కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక శనివారం రోజున చూసుకుంటే శనివారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం 8 మండలాలు, పార్వతీపురం 10 మండలాలు, పోలవరం 2, ఎన్టీఆర్ 1, గుంటూరు 1, పల్నాడు 19, మార్కాపురం 6, ప్రకాశం 10, నెల్లూరు 3, తిరుపతి 4, మొత్తంగా 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక వడగాల్పులు వీచే మండలాలు, ఉష్ణోగ్రతల వివరాలను అయితే కనుక మీరు కింద లింక్ పెడతానన్నమాట డిస్క్రిప్షన్లో, సో దాన్ని క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక మరోవైపు ద్రోణి ప్రభావంతో శనివారం రోజున ఉత్తరాంధ్ర జిల్లాలు, వీటితో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో ఇది అఫీషియల్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.